రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకటి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసైనది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తన దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైన పరిశుద్ధమైన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. కొద్ది నిమిషాలు శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభువా మీరు మాకు నేర్పించండి, బోధించండి. అర్థం చేసుకోగలిగిన మనసును మాకు దయచేయండి. చీడపెట్టని కూడా దూరపరచండి. మా మనోవేదనలు తెలిసి మీరే మాలోకి మాట్లాడి బలపరచండి. మీ కృప, మీ కలిగిన ఆశ్చర్యం అప్పగిస్తుంది. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున కూడి ఉన్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించి మరొక వారాన్ని దేవుడు మనకు దయగా అనుగ్రహించాడు. ఆయన దయ లేనిదే, ఆయన కృప లేదే, ఆయన కనికరం లేదే మనం ఏం చేయలేం. దయా కనికరాలు బట్టి దేవుడు క్షేమస్థితిని దేవుడు ఇచ్చాడు. దాని స్తోత్రం చెబుదాం. చదవబడిన లేఖన భాగంలో మానవ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు, అప్పుల సమస్యని, కుటుంబ కలహాలని, ఎన్నో విధాలుగా మనశ్శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక ఏదో బ్రతుకుతున్నాం. ఈ జీవితం ఇలా సాగిపోవాలి అని చాలా మంది ఏదో బ్రతుకుతున్నామని బ్రతుకుతూ ఎన్నో సమస్యల్లో గుండా, ఎన్నో ఇబ్బందుల్లో గుండా, ఎన్నో బాధల్లో కూడా మనుషుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికేమో అనారోగ్య పరిస్థితి పీడిస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికేమో అప్పులు బాధ పీడిస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికేమో కుటుంబ కలహాలు పీడిస్తానే ఉంటాయి. నెమ్మది ఉండదు, ఆనందం లేదు. కానీ మేము పైకి దేవుని సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం అని అంటారు. కానీ దేవుని భద్రత మనకుందా? దేవుని కాపుదల మనకుందా? దేవుడిచ్చే ఈవులు, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే మేలులు, దేవుడి యొక్క కనికరం మనం పొందుకుంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఎన్నో సమస్యలు మానవ జీవితంలో వెంటాడుతూనే ఉన్నాయి. అలా దేవుని ఆరాధిస్తాం, దేవుని సేవిస్తాం, దేవుని భద్రత మనకుందా? దేవుని యొక్క రాక్షము మన జీవితాల్లో ఉందా? దేవుని యొక్క తోడు మన జీవితాల్లో ఉందా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవలసిందిగా దేవుని దాసుని నేను మనం చేసుకున్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ప్రవక్త భార్య, ప్రవక్త చనిపోయాడు, దేవుని దాసుడు చనిపోయాడు. దేవుని దాసుడు చనిపోయినాక తన భార్య ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా, మా ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు. ఏమని? అప్పులు చేసి ఆయన చనిపోయాడు. కానీ దేవుని యందు భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం యూదా. అప్పులు చేసి ఆయన చచ్చిపోయాడు, కానీ దేవుని యందు భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని యందు భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడయ్యా అని తన భార్య విధవరాలు అప్పులు వారి ఇంటి మీదకి పడుతూ ఉన్నప్పుడు, అప్పు కడతావా లేకపోతే నీ ఇద్దరు కుమారులు తీసుకొని వెళ్ళి బానిసలుగా మేము పని చేయించుకోవాల్సి వస్తుంది అని ఆమెను మాటికి అడగటం ప్రారంభించాడు. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే ఉన్న సమస్యను బట్టి ఏం చేయాలి అర్థం కాక ఉరిపోసుకొని చచ్చిపోదు. ఉన్న సమస్యను బట్టి అప్పులోడు మీదకి వచ్చి పొద్దుగూపు లేదమ్మా కడతావా, తీసుకొని వెళ్తామని నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ పరిస్థితి తారుమారవుతున్నప్పుడు ఏం చేయాలి అర్థం కాక చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? ఈ బ్రతకడం కంటే సష్ట బాగుండు, ఈ అప్పులోలు కూడా రారు, లేచిన కానీ చూస్తున్నారు అని అంటారు. ఏమంటే అంటారు? ఖచ్చితంగా అంటారు. కానీ ఆమెకులో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్న భక్తి, ఆమెలో ఉన్న మంచి నమ్మికను బట్టి ఆ సమస్య అప్పులో వచ్చి మాటికి
సమస్యల వలయాలు ఆమె చుట్టూ మాటి మాటికి హింసించిన ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్న భక్తి, ఆమెలో ఉన్న నమ్మకం మన జీవితాల్లో ఉంటే మన సమస్యలన్నీ దేవుడు పరిష్కరిస్తాడు. చెప్పబడి దేవుడు నామం కలిగిస్తాడు. ఇది మాత్రం ఖచ్చితం. మాటి మాటికి అప్పులో వచ్చి ఆమెను హింసిస్తా ఉన్నారు. కట్టవయ్యా, డబ్బులు కట్టు. మాటి మాటికి ఆమెను హింసిస్తే విధవరాలు ఏమి చేయలేని పరిస్థితి. అవునా కదా? విధవరాలు, భర్త అండలేదు, ఏమి చేయలేని పరిస్థితి. ఆమెకు ఒకటి తెలుసు. ఏం చేసింది అనంటే, ఆ సమస్యలు కట్టుకోలేక సమస్యలను పరిష్కరించగలిగిన దేవుడు ఉన్నాడు. చెప్పబడి దేవుడు నామం. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ సమస్య ఎలా పోయిందో, ఈ అప్పులు ఎలా పోతాయో, ఈ బాధలు ఎలా పోతాయో, మా జీవితాలు ఎలా మారుతాయో, మా బ్రతుకులు ఎలా మారుతాయో, మా ఇబ్బందుల పరిస్థితులు ఎలా మారుతాయో అని చాలా మంది కూర్చొని ఆలోచించి జుట్టు రాలిపోయి, షుగర్ ఎక్కువై, బీపీ ఎక్కువైపోయి. అవునా కదా? ఏదమ్మా జుట్టు రాలిపోతుంది, ఏం చెబుతాలే పాస్ గారు, చాలా ఆలోచనలు అయిపోయింది. ఏదమ్మా తగ్గిపోయామంటే ఏం చెబుతాలే పాస్ గారు, అబ్బో ఎన్నో సమస్యలు. ఏమమ్మా చిక్కిపోయామంటే ఏం చెబుతాలే పాస్ గారు, అబ్బో బ్రతుకు జీవిని నేను ఒక్కనే ఎదుగుతున్నాను అని చెబుతాను. ఏమంటే చెప్పేవారు లేరంటారా? చాలా మంది ఉన్నారు. కానీ సమస్యను బట్టి దిగులు పడితే మన శరీరమే క్షీణించిపోయింది. సమస్యను బట్టి ఆలోచిస్తే మనమే అనారోగ్య పాలవుతాం. సమస్యను బట్టి వేదన గురి అవుతే మనమే భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్లాల్సి వస్తుంది. ఎన్ని సమస్యలు నీ చుట్టూ ఉన్నా దేవుడున్నాడు అనే విశ్వాసం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా బండలాంటి సమస్యలైనా, భయంకరమైన బాధ గురి చేసే సమస్యలైన దేవాతి దేవుడు పరిష్కరిస్తాడు. దాని స్తోత్రం చెబుతారు. ఏమో చేసింది ఏంటో తెలుసా? సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, అప్పులోలు వెంటాడుతూ ఉన్నారు, బాధించేవారు వెంటాడుతూ ఉన్నారు, వేదన గురి చేసేవారు వెంటాడుతూ ఉన్నారు. ఒక పక్క విధవరాలు, ఒక పక్క ఇద్దరు పసి కుమారులు ఉన్నారు. ఎంతో దయనీయమైన పరిస్థితి, బాధ కలిగించే పరిస్థితి, వేదన కలిగించే పరిస్థితి, ఇబ్బంది కలిగించే పరిస్థితి. నానేవారు లేరు, పలకరించేవారు లేరు. అమ్మ ఏం కాదులే, ధైర్యపరిచేవారు లేరు. ఏం కాదులే అమ్మ, అన్ని పోతాయని బలపరిచేవారు కూడా లేరు. అంత నిస్సహాయమైన స్థితిలో ఈ విధవరాలు అండ్ పలకరించే వాళ్ళు అంటే ఏం కాదులే అమ్మ, అన్ని పోతాయని ధైర్యపరిచే వాళ్ళు కూడా లేరు. పాపం ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఆమె ఒకటి గుర్తు ఎరిగింది. ఏంటో తెలుసా? మా భర్త గారు సేవించిన దేవుడు ఉన్నాడు, మా భర్త గారు ఆరాధించిన దేవుడు ఉన్నాడు, మా భర్త గారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ఆ దేవుడు ఉన్నాడు అని ఆ దేవుని యొక్క దాసుని దగ్గరకు వచ్చి, ఎలీషాకు వచ్చి మొరపెడుతుంది. అయ్యా, చక్కని సాక్ష్యం చెప్తుంది చూడండి. 1వ వచనం, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసయ్యున్నది. దేవుని స్తోత్రం చెబుతాను. అదే ఎలీషా ప్రవక్తకు చెబుతుంది, అయ్యా నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, దేవుని యందు నమ్మిక కలిగిన వాడు. అయితే అని లోకయాత్ర ముగించాడు. నేను బ్రతుకున్నాను, సమస్యలో చిక్కుకుపోయాను, సహాయం చేయని ఎలీషా ప్రవక్త మొరపెట్టడం ప్రారంభించాడు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఎవరికి చెప్పుకోలేక అంతటితో ముగించేస్తారు. నన్ను ఎవరు పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, ఇక మా బ్రతుకులు ఇలాగే ఉంటాయి, మా జీవితం ఇలాగే ఉంటాయి, మా స్థితులు ఇలాగే ఉంటాయి. నేనేం చేస్తాను? చాలా మంది దిగులు పడి మానసికంగా లోనైపోయి అనారోగ్య పరిస్థితులు చాలా మంది తెచ్చుకుంటారు. కానీ ఈమెలో ఉన్న మంచి విశ్వాసం కనుక మనం చూస్తే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుతాను. నా పరిస్థితులన్నీ చూసే దేవుడు ఉన్నాడు, నా సమస్యలు గట్టెక్కించే దేవుడు ఉన్నాడు, నా దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు ఉన్నాడు, నా శోధనను తప్పించే విడిపించే దేవుడు ఉన్నాడు.
దేవుడే ఉన్నాడు అని ఎలీషా ప్రవక్తకు అయ్యా ఏం చేయమంటారు? ఒక పక్కే మబ్బులు వచ్చారు, ఒక పక్కేమో 2 కుమ్మాలు తీసుకుని పోతానంటున్నారు, ఒక పక్కేమో నేను విధవరాల్ని, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నీ సహాయకురాలను ఏం చేయమంటాం అని అంటే, జాగ్రత్తగా వినండి. దేవుడు మనను కనికరించాలి అని అంటే, దేవుడు మన మీద దయించాలంటే సత్యము మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. సత్యము ఖచ్చితంగా ఉండాలి. అయితే ఎలీషా ప్రవక్త అంటాడు, అమ్మా సరే మంచిదేలే కానీ మరి మీ ఇంట్లో ఏముందమ్మా అంటాడు. ఏమన్నాడు ఎలీషా ప్రవక్త? మీ ఇంట్లో ఏముందమ్మా. ఆ మాట ఎందుకు అడిగాడు అంటారు చెప్పండి. మీ ఇంట్లో ఏముందమ్మా అని ఎందుకు అడిగాడు చెప్పండి. చెప్పండి. ఆ మాట ఎందుకు అడిగాడు ఎలీషా ప్రవక్త? నీ ఇంట్లో ఏముంది అని ఎందుకు అడిగాడు? అబద్ధం చెబుతావో సత్యం చెబుతావో అని తెలుసుకోవటం కోసం. అవునా కదా? నీ ఇంట్లో చాలా మంది ఇంట్లో ఉంచుకొని కూడా అయ్యో ఏడండి అండి, అసలుకి అన్నం వండుకొని 3 రోజులు అయిందండి, కూర వండుకొని 4 రోజులు అయిందండి అని ఏది బిర్యానీలు తింటారు, చికెన్లు తింటారు, కూరలు తెచ్చుకొని తింటారు, కానీ ఏముందండి ఎన్నో సమస్యలో పడ్డారు అని నేనంటారా? అమ్మా ఎలీషా ప్రవక్త అమ్మ ఏం కాదులే, దేవుడు సహాయం చేస్తాడు, ఒక అద్భుతం చేయొచ్చు, ఆయనకి సాక్ష్యం అది. కానీ ఎలీషా ప్రవక్త నీ ఇంట్లో ఏముంది అంటే సత్యం చెప్పిద్దా అబద్ధం చెప్పిద్దా? ఎందుకంటే ఎలీషా ప్రవక్త దగ్గర ఎవరు తప్పించుకుంటానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? 2 ఆత్మలు కలిగిన దైవ సేవకులు. దేవుని స్తోత్రం చెబుతారు. అదే కదా గెహజీ నయమాను దగ్గర పరిగెత్తుతూ అవునా బంగారం వస్త్రాలు అన్ని తీసుకుని వచ్చేటప్పుడు గెహజీ ఎక్కడికి పోయావంటే నేను ఆడికి పోలేదా ఇక్కడే ఉన్నాను తక్కువ అబద్ధం చెప్పి. ఏమన్నాడు? గెహజీ ఆడికి పోయావయ్యానంటే ఏం చెప్పాడు? తక్కువ అబద్ధం చెప్పాడు. నేను ఆడికి పోలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నానంటే అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, గెహజీ ఇది సమయమా? వస్త్రాలు సంపాదించుకోవటానికి, ద్రాక్ష తోటలు సంపాదించుకోవటానికి, వెండి బంగారాలు సంపాదించుకోవటానికి ఇది సమయమా? నువ్వు నయమాను కోసం పరిగెత్తుతూ ఉన్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నప్పుడు ఇంకేముంది? బండికి నేను ఇక్కడే ఉన్నానన్నవాడు ఈ చరిత్ర అంతా ఇప్పలేకే ఏమన్నాడు? చెప్పండి. ఏమన్నాడు? దొంగ దొరికిపోయాడు. అదే రీతిగా మనం కూడా అంతే. దేవుడు నాకు అది చేయలేదో, నా సమస్యలు పరిష్కరించలేదో, నా శోధన ఎలాగే ఉంది, నా వేదన అలాగే ఉంది, నా ఇబ్బంది అలాగే ఉంది, నా పరిస్థితులు అలాగే ఉన్నాయి అని అంటాం. కానీ సత్యం ఉందా? యథార్థత ఉందా? అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పగలిగిన ఆత్మీయమైన స్థితి మనలో ఉందా? ఒకసారి ఆలోచించండి. అందుకే ఆమె అడిగింది, నీ ఇంట్లో ఏముంది అన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ఇంట్లో కొద్దిగా నూనె మాత్రమే ఉంది. చూడండి, అది కూడా చదువుతా 4వ వచనం. అప్పుడు నీవు 2వ వచనం చదువు. ఎలీషా నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమను. అందుకే నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదండి. దాని స్తోత్రం చూద్దాం. సత్యం చెప్పింది. నీ ఇంట్లో ఏముంది అని అంటే అది తప్ప, నూనె కుండ తప్ప మరి ఏది కూడా నాలో లేదు. గెహజీ చెప్పొచ్చు కదా, అయ్యా నయమాను దగ్గరకు పోయి బంగారం తెచ్చుకున్నాను, వస్త్రాలు తెచ్చుకున్నాను, ఏదో ఆశించి అని చెప్పొచ్చుగా. అలా చెప్పలేదు. తక్కువ అబద్ధం ఆడాడు. ఏమని? నేను ఆడికి పోలేదో, ఏడే ఉన్నా. ఇక ఎలా సమస్య పెరగడం తప్పితే, సమస్య అబద్ధం చెప్పి సమస్య పెరగడం తప్పితే ఏమన్నా విడుదల వస్తుందమ్మా అని చెప్పండి. సమస్య పెరిగింది, ఏం చెప్పాడు? నేను ఆడికి పోలేదయ్యా అన్నాడు. ఓకే, సమస్య పెరిగింది. ఏంటో తెలుసా? ఆ సమస్య నయమానుకు వదిలిన కుష్టి రోగము నీకును నీ వంశానికి సదాకాలం అంటి ఉండును అన్నాడు. చూడండి ఎంత భయంకరం. ఒక చిన్న అబద్ధం. నీకును
ఏది నీకును నీ వంశానికి సదాకాలం అంటి ఉండును అన్నాడు. ఏది చిన్న అబద్ధమే. కారణం ఏంటి? సత్యం లేదు. నయమానేమో బాగుపడి వెళ్ళిపోయాడు. నయమాను పొద్దున్నే మళ్ళీ ఏం తెచ్చుకున్నాడు? కారణం ఏంటి? ఒక చిన్న అబద్ధము, సత్యము లేకపోవటం. మన జీవితంలో కూడా అంటే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో పరిస్థితులు, తాళలేని పరిస్థితులు వస్తాయి. నీలో గనక సత్యం ఉంటే దేవుడు నీ సమస్యలు పరిష్కరిస్తాడు. దాని స్తోత్రం యోదా. ఈ విధవరాలు చేసిన పని ఏంటో తెలుసా? ఈ విధవరాలు చేసిన పని ఏంటో తెలుసా? నా ఇంట్లో నూనె కుండ తప్ప రెండోది లేనే లేదయ్యా అని చెప్పాడు. అయితే ఎలీషా ప్రవక్త అంటాడు, సరేనమ్మా, నూనె కుండ అలాగే ఉంచు, నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకుంటూ అన్నాడు. దాని స్తోత్రం యోధ. ఇది నీ ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెళ్ళి, అమ్మ ఒక చిన్న కుండ ఉంటే ఇస్తావా, ఒక చిన్న పాత్ర ఉంటే ఇస్తావా, ఒక చిన్న వస్తువు ఇస్తే ఇస్తావా అని ఇంటింటికి వెళ్ళి ఆ విధవరాలు ఏం చేసింది? ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క పాత్ర తెచ్చి ఆ ఇంట్లో పెట్టింది. పెట్టిన తర్వాత మళ్ళా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఖాళీ పాత్రలన్నీ తెచ్చి నా ఇంట్లో పెట్టాను, మరేం చేయమంటావు అని అంటే ఎలీషా ప్రవక్త అంటాడు చక్కని మాట, నీ ఇంట్లో ఉన్న నూనె కుండ ఉందన్నావు కదా, ఆ నూనె కుండ ఎత్తి ఖాళీ పాత్ర నిండా నూనె పోసేసాను. స్తోత్రం చేశాను. ఒక కొండే కానీ ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఒక కుండే కానీ ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఏది చాలా పాత్రలు ఉన్నాయి, కానీ దాంట్లో నూనె ఎంత ఉంది? కొద్దిగానే ఉంది. కానీ విశ్వాసంతో అధైర్యపడకుండా, దిగులు పడకుండా, విచారించకుండా మొట్టమొదటి స్థితి చూచుచున్న దేవుడున్నాడు, నా సమస్యలు పరిష్కరించే దేవుడున్నాడు, నా దుఃఖాన్ని తీర్చే దేవుడున్నాడు, నా భర్త ఈ లోకయాత్ర ముగించిన దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలు విడిచిపెట్టాడు అనే విశ్వాసం ఆమెలో ఉంది. దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించింది. తనకున్న సమస్య అంతా కూడా దేవుడే పరిష్కరించాడు. దాని స్తోత్రం యోధ. హల్లెలూయా. ఆ ఖాళీ పాత్రలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టి ఆ ఇద్దరు కుమారులు లోపలికి వెళ్ళి గడిపెట్టేసి ఆ కొండను తీసి ఎత్తుతున్నప్పుడు పాత్రలన్నీ కూడా సమృద్ధిగా నూనె ఆగిపోకుండా దేవుడు సహాయం చేశాడు. దాని స్తోత్రం యోధ. ఒకటేమో సత్యం ఉంది, ఒకటేమో విశ్వాసము, రెండోది ఏం చేసింది? రెండోది సత్యం చెప్పింది. ఒకటేమో విశ్వాసం, చూచుచున్న దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. కానీ మనం కూడా అదే అనుకోవాలి. సమస్యను బట్టి ఆలోచించవాకండి, అప్పులు బట్టి దిగులు పడవాకండి, డబ్బుల్లో అని అదే పడవాకండి. దేవుడు ఉన్నాడు, ఏదొక రీతిగా సహాయం చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. ఒక మాట నేను చెప్పేస్తాను. ఒక దేవుని దాసుడు అంటే పరిచర్యకు వచ్చాడు కొత్తగా, జాగ్రత్తగా. ఇది వాస్తవ సంఘటన. ఆయనకి 4 పిల్లలు. ఎంతమంది? 4 పిల్లలు. దేవుని దాసుడు ఆ పరిచర్యకు వచ్చాడు. ఏదో తన ఊరును వదిలేసి, తన గ్రామాన్ని వదిలేసి, తనకున్న ఆ పంట పొలాలు, వ్యవసాయం అంతా వదిలేసి ఒక ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను అందిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎవరు? పాస్టర్ గారు. ఆయనకి 4 పిల్లలు. ఒక పరిస్థితులు జరగనట్లుగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బియ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సరైన పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. ఇది మాత్రం వాస్తవం. అయితే 4 పిల్లలు దేవుని సేవ చేయటానికి ప్రాంతానికి వచ్చాడు. వాక్యం చెప్పాడు. ఆ రోజుల్లో బియ్యం సరిగ్గా రావు, కానుకలు ఏమి రావు. ఆ దేవుని మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రీతిగా ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఉన్న బియ్యం అయిపోయినాయి, ఉన్న కందిపప్పు అయిపోయింది. పిల్లలేమో వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అంటున్నారు. ఏది 4 పిల్లలు. పాసి గారేమో చర్చిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అంటుంటే భార్య వచ్చి, ఏమయ్యా పిల్లలేమో అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అంటున్నారు, మరి ఏంది బియ్యం లేవు, మరి 4 పిల్లలు, మరి ఏంది పరిస్థితి అని ఆ పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారు అడిగారు. పాస్టర్ గారు, ఏం పర్లేదు, ఇంట్లో ఏం లోవా అన్నాడంట. ఏం లోవండి అన్న. ఏం పర్వాలేదు, ఇంట్లో పోయి ఒకసారి చూడు,
ఏదోడు కనపడింది. ఏములవయ్యా అని చెబుతుంది భార్య. పాస్టర్ గారు ఇంట్లో పోయి చూడమ్మా, ఏ పర్వాలేదు ఏదోడు కనపడింది అంటున్నాడంట విశ్వాసం. భార్య ఏమంటుంది, ఏములవయ్యా అంటుంది. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏమన్నాడు, ఇంట్లో పోయి చూడమ్మా ఏదోడు కనపడింది అని అంటున్నాడు. ఏంది నీకు మైండ్ పోయిందా ఏంది అంటారు కదా తక్కువని. ఏమో తల్లిలో మళ్ళీ అంటారు, ఏమో నీకు మైండ్ పోయిందా, ఏములో నేను కదా వంట చేసేది, నీకు మైండ్ పోయింది ఏములో వంట ఇంటికి పోయి చూడమంటావు అంటాడు వాళ్ళ పాస్టర్ గారు. ఏం పర్వాలేదమ్మా పోయి చూడుకో అని చెప్తున్నాడు పాస్టర్ గారు. ఏమోనయ్యా అనుకుంటా కొనుక్కుంటా చదువుకుంటా రాండి అని పిల్లలు బాదుతారు కదా, ఇసుకు పుట్టిస్తా ఉంటారు. ఈ పిల్లలు మామూలు కాదని కొట్టే తను బాదుతా తీసుకుపోతున్నట్టు ఎవరిని, 4 పిల్లల్ని. పొయ్యేదాకే ఇప్పుడేమో పాలిష్ బండ్లో, ఇప్పుడేమో నైస్ కదా. ఆ రోజునేమో ఇది నేల పేడ, ఇది పేడ కల్లాపు జల్లి, అదే చిన్న గుడిసేర్ అది తాటాకులు ఆ కడ్డీలు పెట్టి పేడ, ఇది పేడ కల్లాపు జల్లి చేస్తారు కదా. అయితే ఇంట్లో ఏములో అది వాస్తవం అని చెప్పింది. పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేస్తాడు, దేవుడు చూస్తాడు, ఆకలి తీరుస్తాడు, ఏదో ఒక రీతిగా సహాయం చేస్తాడు, ఆయనకి విశ్వాసం ఉంది. అప్పుడేమో తాటాకులు, చుట్టూ తాటాకులు, ఆ పేడ